హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. గోబీతో ఎప్పుడు చేసుకునే ఫ్రై కర్రీ కాకుండా ఈరోజు అయితే గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే కట్ చేసేసుకొని సాల్ట్ పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి ఇప్పుడైతే ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెప్పర్ పొడి, 2 స్పూన్లు అయితే మైదా, 2 స్పూన్లు అయితే కార్న్‌ఫ్లవర్, కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అయితే మీ ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గోబీనంతా వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడైతే వేరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఇందులో క్యాప్సికము, క్యారెట్ వేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే వెజిటేబుల్ వేసుకోండి, లేదనుకుంటే ఇవి రెండైనా వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. తర్వాత ఇప్పుడైతే ఇందులో టమాటో సాసు, చిల్లీ సాసు వేసేసుకొని అలా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా రైస్ చేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ రైస్ వేసేసుకొని ఇందులోనే గోబీ కూడా వేసేసి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడరు, కొద్దిగంత అయితే గరం మసాలా వేసేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు అయితే సోయా సాసు వేసేసుకొని అన్నీ కలిసేలాగైతే కలిపేసేసుకోవడమే. అంతే, గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా బాగుంటుందండి. అలాగే చేయడం కూడా చాలా ఈజీని, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.